ఒక రాజ్యం, ఒక వాగ్దానం, ఒక మహానుభావుడి జననం. ధర్మం కోసం స్వంత జీవితాన్నే త్యాగం చేసిన దేవుడు ఎవరో తెలుసా? అది శక్తి కాదు, అది కోపం కాదు, అది ధర్మం. అవును, ఆయన శ్రీరాముడు. ఈరోజు మనం జరుపుకునేది ఒక పండుగ కాదు, ధర్మం భూమిపై జన్మించిన రోజు, శ్రీరామనవమి. త్రేతాయుగంలో అయోధ్య అనే మహారాజ్యంలో రాజు దశరథుడు పరిపాలిస్తున్నాడు. అన్నీ ఉన్నా ఒకటి లేదు, వారసుడు. అందుకే ఆయన పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞ ఫలితంగా దేవతల ఆశీర్వాదంగా చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీరాముడిగా అవతరించాడు. అది సాధారణ జననం కాదు. కౌసల్యదేవికి పుట్టిన రాముడు చిన్నప్పటి నుంచే వినయం, ధైర్యం, కరుణతో అందరినీ ఆకట్టుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్లి తాటక అనే రాక్షసిని సంహరించాడు, యజ్ఞాలను రక్షించాడు. ఇదే సమయంలో ఆయన ధైర్యం మాత్రమే కాదు, ఆయనలో ఉన్న ధర్మబలం ప్రపంచానికి తెలిసింది. మిథిలా నగరంలో జనక మహారాజు ఏర్పాటు చేసిన సీత స్వయంవరం. అక్కడ ఒకే ఒక షరతు, శివుడి ధనుస్సుని ఎత్తి దానిని విరగొట్టాలి. ఎవరూ చెయ్యలేకపోయారు. అక్కడికి వచ్చిన రాముడు సులభంగా ఆ ధనుస్సుని ఎత్తి విరగొట్టాడు. అలా సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. అది ప్రేమ కాదు, అది పవిత్రమైన ధర్మబంధం. రాజ్యాభిషేకం జరగాల్సిన రోజే కైకేయి వరాల వల్ల రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాజ్యం, సింహాసనం అన్నీ వదిలి ఒక్క మాట కోసం, తండ్రి వాగ్దానం కోసం రాముడు అడవికి వెళ్ళాడు. అక్కడ ఆయనతో పాటు సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఇదే నిజమైన ధర్మం, స్వార్థం లేకుండా వాగ్దానం నిలబెట్టడం. అరణ్యంలో రావణుడు మాయ చేసి సీతను అపహరించాడు. ఆ సమయంలో రాముడికి తోడుగా వచ్చినాడు ఒక మహావీరుడు, హనుమంతుడు. సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్లి సీతను కనుగొన్నాడు. అతని భక్తి, శక్తి రాముని విజయానికి ప్రధాన కారణం అయ్యాయి. రాముడు వానరసేనతో కలిసి సముద్రంపై వంతెన కట్టి లంకకు చేరాడు. అక్కడ జరిగినది మహాయుద్ధం. చివరకు రావణుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఇది కేవలం యుద్ధం కాదు, అది మంచి చెడుపై గెలిచిన రోజు. శ్రీరామనవమి అంటే ఒక దేవుని పుట్టినరోజు కాదు, మన జీవితాల్లో ధర్మం, నిజాయితీ, సహనం, ప్రేమ ఉండాలని గుర్తు చేసే రోజు. ఈ రోజు మనం అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, మనలో ఉన్న రాముడి ఎక్కడ? శ్రీరామజయ రామజయ జయ రామ. మీరు కూడా ఈ పవిత్ర రోజున ధర్మ మార్గంలో నడవాలని సంకల్పించండి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.